నమస్కారం. డిడి యాదగిరి సమర్పించు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పౌష్టికాహార కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయే అంశం ఆహార కల్తీ అవగాహన. ఈ అంశంపై మనతో చర్చించేందుకు స్టూడియోలో మనతో సిద్ధంగా ఉన్నారు వాణి పాశం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎస్. ఓకే మ్యామ్. అసలు ఎలాంటి ఆహారాన్ని కల్తీ చేయగలరు, ఎలా కల్తీ చేయగలరు? ఆహారం కల్తీ అనేది ఈ రోజుల్లో చాలా వరకు చాలా మోతాదులో పెరిగిపోతుంది బికాజ్ ఆఫ్ పాపులేషన్. అంటే మన పాపులేషన్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ అనేది ఉండాలి, ఎందుకంటే ఆ మోతాదులో మనకు ఫుడ్ అనేది సరిపోవాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే ఫుడ్ స్టోరేజ్ కోసం మనకి ఎఫ్సిఐ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫుడ్ స్టోరేజ్ హోమ్స్ అనేవి మనకి పెట్టేసుకున్నారు. దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే ఎప్పుడైనా రిక్వైర్మెంట్ బేసెస్లో అంటే క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ అనేది ఆ టైంలో మనకి జనరేట్ అవ్వకపోయినా, అంటే మనకి కరువులు వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో ఫుడ్ అనేది ఎలా సేఫ్టీగా ఉంచాలి అండ్ స్టోరేజ్ అనేది ఆ టైంకి రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది అంటే ఆ వేలో కాకుండా, అంటే ఆ స్టోరేజ్ పర్పస్ అనేది కాకుండా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అంటే తక్కువ మోతాదులో ఫుడ్ని ఎక్కువ మోతాదులో జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే ఏవైతే నిత్యావసరమైనటువంటి వస్తువులు అంటే ఖచ్చితంగా మనం ఆహారంలో తీసుకుంటాం అలాంటి వస్తువులే ఎక్కువగా కల్తీ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు నిత్యావసర వస్తువుల్లో పాలను తీసుకుంటే కనుక పాలు మనం చిన్నపిల్లలకి స్టార్టింగ్ ఫుడ్డే పాలను ఇస్తాం. ఆ పాలు మన బోన్స్కి కాల్షియం అందించి దృఢంగా చేస్తాయి అని అంటారు. మరి అలాంటి పాలని కల్తీ ఎలా చేయగలరు అని? ఎస్. సో ఇంతకుముందు నేను మాట్లాడిన విషయంలో కూడా ఒకటే థింగ్ అండి, ఏదైతే నిత్యావసరమో అంటే ఖచ్చితంగా దాన్ని కొనుగోలు చేస్తారు, అంటే ఖచ్చితంగా దాన్ని వాడతారో అలాంటి ఐటమ్సే మనకు ఎక్కువ కల్తీకి గురవుతూ ఉంటాయి. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో ఆప్షన్, లైక్ మనము ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్న వేలో ఉంది. యాక్చువల్గా సంపూర్ణ ఆహారం యాక్చువల్లీ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ ఉన్నటువంటి పాలని కల్తీ అని అవ్వడం అనేది ఏదైతే ఉందో అది చాలా మోతాదులో కూడా యొక్క డ్యామేజ్ని కూడా చూపిస్తుంది. బికాజ్ ఏంటి అంటే వాట్ ఎవర్ వాళ్ళు తీసుకోవడం కూడా రెగ్యులర్ బేసిస్లో ఉంటుంది. ఓకే. అండ్ ఏదైతే ప్రొడక్షన్ అనేది కూడా రెగ్యులర్ బేసిస్లోనే ఎక్కువగా అడల్ట్రేషన్ కూడా అవుతుంది అని కూడా మనం చెప్పొచ్చు. మోరోవర్ వచ్చేసి అడల్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి మీరు నాకు అడిగారు. సో జనరల్గా అండి మనం చూసినట్లయితే సో మనకి ఎక్కువగా ఎఫ్ఎస్ఎస్ఏ ఏవైతే ఉన్నాయో సర్టిఫైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేసెస్ చేసుకొని ఫుడ్ అనేది సప్లై అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ఏ ఫుడ్ అనేది సప్లై చేసినా స్టిల్ మనకు వచ్చేసి ఏంటి అంటే ప్రొడక్షన్ కోసం అంటే కొన్ని లో ప్రాక్టీసెస్ ఏరియాస్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా ఫుడ్ అంటే మనకి 2 లీటర్ మిల్క్ తీసేసుకొని దాంట్లో కొంచెం యూరియా యాడ్ చేసేసుకొని అండ్ వెజిటేబుల్ ఆయిల్ అనేది యాడ్ చేయడం, ఈ విధంగా జరగడం ఏమైపోతుంది అంటే మనం పాలు వేడి చేసినా కూడా అంటే మనకి మీగడలాగా అది కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనం వేడి చేస్తే అరే మీగడ వచ్చింది కదా ఇది మంచి పాలే అన్న వేలో మనం థింక్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనము కొన్ని పదార్థాలని గుర్తించవచ్చు, అంటే ఈ పదార్థం కల్తీ అయ్యిందా లేదా అని. అంటే పాలని మనం ఏంటి అయోడిన్ టెస్ట్తో, అంటే స్టార్చ్ ఉంటే మనం పాలని అయోడిన్ టెస్ట్తో గుర్తించవచ్చు ఈజీగా. అండ్ యూరియా కానీ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ కానీ మనం ఏంటి అంటే ఇక్కడ కల్తీ విధానం కూడా మారిపోయింది చెప్పాలి అంటే. అంటే మనము ఐడెంటిఫై చేయడానికి కూడా కొన్ని విధాలుగా వీలు లేకుండా మనకి కల్తీ అనేది జరుగుతుంది. అంటే కల్తీ రూపం కూడా చాలా మారిపోయింది అని మనం చెప్పొచ్చు. మోరోవర్ వచ్చేసి ఏంటంటే ఇదొక రకమైతే అండ్ మనకి ఇంకో రకంగా కూడా పాలు అనేది కల్తీ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనము ఏదైతే రూట్ కాజ్ ఇదే అని మనం చెప్పడానికి అంటే ఆ టైమింగ్లో మనం ఖచ్చితంగా గుర్తించలేము. బికాజ్ ఏంటి అంటే ఏదైతే గేదెలు ఆవులు ఏవైతే పాలను ఉత్పత్తి చేసేటటువంటి మనము అంటే ఇండస్ట్రీస్ నార్మల్గా ఏంటి అంటే పాడి పశువు ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్లో వాళ్ళు అంటే ఆక్సిటోసిన్ అనే ఒక ఇంజెక్షన్ని గేదెలకు ఇవ్వడం, అంటే అది ఏ టైంలో వాళ్ళు చేస్తారు అనేదాన్ని మనం గుర్తించలేమండి. మోరోవర్ వచ్చేసి ఏంటి అంటే ఏదైతే ఆ పాలు ఆ ఆక్సిటోసిన్ ఇచ్చినందువలన ఏంటి అంటే ఆ యొక్క గేదె కానీ అండ్ ఆవు కానీ ఎక్కువ మోతాదులో పాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది కృత్రిమంగానే మనం చెప్పొచ్చు, న్యాచురల్గానే మనం చెప్పలేము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిపెండబిలిటీ అండి, లైక్ ఎలా అంటే రిక్వైర్మెంట్ ఉంది దాని బేసిస్లో మేము చేస్తున్నాము అండ్ బట్ దేర్ ఈజ్ నో రూట్ కాజ్ ఏంటంటే మనం చెప్పలేము ఇలానే జరిగింది అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి యాక్చువల్గా సోర్సెస్ ఎక్కువగా లేవు అని చెప్పొచ్చు. అండ్ సో ఈ బేసిస్లో మనకి ఎక్కువగా కల్తీ అనేది జరుగుతుంది.
ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు అంటే గేదె పాలు బెటర్ అంటారా, లేదంటే ఈ పాస్చరైజ్డ్ ప్యాకెట్ పాలు బెటర్ అంటారా? మోరోవర్ నేను ఎంతవరకు అయినా సరే చెప్పడానికి బేసిస్గా అండి న్యాచురల్గానే నేను సజెస్ట్ చేస్తానండి. ఓకేనా? ఈవెన్ నేను ప్యాకెట్ పాలు అనే దానికంటే కూడా నేను చెప్పడం ఏంటి అంటే ఓల్ మిల్క్ అంటే గేదె పాలు. గేదె పాలు ఎప్పుడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఆప్షన్ ఉంది అనుకోండి, బెటర్ గో ఫర్ ఓల్ మిల్క్. ఓల్ మిల్క్ అంటే ఏంటంటే గేదె పాలు. అంటే మన ఏరియాలో కానీ మన వీధిలో కానీ గేదె పాలు అవైలబుల్గా ఉన్నాయి, ఆవు పాలు అవైలబుల్గా ఉన్నాయి అంటే బెటర్ వాటిపైనే ఆ సోర్సెస్ని మీరు యూస్ చేసుకోవడం చాలా మంచిది అండి. పసుపు తీసుకుంటే కనుక పసుపు మనం బాడీ లోపలికి వెళ్తే యాంటీబయాటిక్ అంటారు, బయట ఏదైనా దెబ్బ తాకి అప్లై చేస్తే యాంటీసెప్టిక్. అంత మంచి యూజెస్ ఉన్న పసుపును కూడా కల్తీ చేస్తారు అంటున్నారు. దాన్ని ఎలా కల్తీ చేయగలరు? ఏదైతే ఒక వస్తువు ఉంది అంటే ఒక ఆహార పదార్థం ఉందండి, సో దానిలాగే ఉండే ఒక పదార్థంతో మనము కల్తీ చేయొచ్చండి. ఓకే, సేమ్ పసుపుని పసుపులాగే ఉండేటువంటి ఒక రంగు పదార్థంతో మనం కల్తీ చేయవచ్చు. ఎక్కువగా జనరల్గా మనం చూసినట్లయితే కనుక సల్ఫర్ పౌడర్తో కనుక అండ్ సేమ్ దాని లాంటి స్వరూపమే ఉండేటటువంటి కార్న్ఫ్లోర్ కానీ లేదంటే తక్కువ కాస్ట్లో ఉండేటటువంటి మనకి ఏదైనా పిండితో కానీ బియ్యం పిండితో కానీ ఎక్కువగా కల్తీ చేస్తూ ఉంటారనమాట. సో నార్మల్గా ఏంటి అంటే మనం ఏదైతే దానిలాగే స్వీకరిస్తే ప్రాబ్లం ఉండదండి, అంటే సమస్య అనేది ఉండదు. అంటే పసుపుని పసుపులాగా తీసుకోవడం ప్రాబ్లంగా ఉండదు. బట్ దానితో ఇంకేదైనా కల్తీ అయి తీసుకోవడం వల్ల అది ఆరోగ్య సమస్యని ఎక్కువగా జీర్ణ సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దానికి ఆ రంగు తేవడం కోసం అంటే ఇప్పుడు ఏదైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేశారో లేదు బియ్యం పిండి యాడ్ చేశారో దానికి ఆ మంచి రంగుని తీసుకురావడం కోసం ఏంటి అంటే సల్ఫర్ పౌడర్ కానీ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల అది పసుపులాగే కనిపిస్తుంది మనకి. దీని నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు మ్యామ్? ఎస్, యాక్చువల్గా మనము మన బాడీలో అండి ఏదైనా ఒక సబ్స్టాన్స్ వచ్చిందండి అంటే మన బాడీకి అది కరెక్ట్ కాదు, అలాంటి సబ్స్టాన్స్ ఏది వచ్చేసినా సరే దాన్ని బేసిక్గా దానితో ఫైట్ చేసేది మన లివర్ అండి. ఓకే, మనం తీసుకునే ఏ ఆహారమైనా సరే ఇప్పుడు మనం బయట తినేది ఎలాంటి ఫుడ్ అయినా సరే అంటే మనకు తెలియక అండ్ కొన్నిసార్లు మనం కాన్షియస్గా ఉంటాం ఇది తింటే మంచిది కాదు, ఇది అన్హెల్దీ ఫుడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మయోనైజ్ గురించి విన్న తర్వాత కూడా ఒకవేళ మనం కాన్షియస్గా లేకుండా తినే పదార్థాలు కొన్ని ఉంటాయి, లైక్ అంటే ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఓకే, పర్లేదులే ఎప్పుడైనా ఒకసారి తింటున్నామని, బట్ అది ఆల్రెడీ కల్తీ అయిన ఆహారంతో చేసినట్లయితే అంటే కల్తీ అయినటువంటి ఆహారం అయినటువంటి ఆయిల్తో చేసినట్లయితే కనుక ఇట్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పసుపు అనే ఐటమ్ ఉంది లేదా కల్తీ అయినటువంటి ఆయిల్ ఉంది, దానితో చేసినటువంటి ఒక ఆహార పదార్థాన్ని తీసుకున్నాం లేదంటే ఒక కొవ్వు పదార్థాన్ని తీసుకున్నాం మనం బయట ఫుడ్. సో దాన్ని చెప్పాలి అంటే దానితో వర్క్ చేయాల్సింది మన బాడీ కాదు, మన లివర్ మాత్రమే, మన బాడీలో ఉన్నటువంటి లివర్ మాత్రమే, అది మాత్రమే ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ యొక్క స్ట్రగుల్ని బేస్ చేసేది మన యొక్క ఆర్గాన్ లివర్ కాబట్టి ఎక్కువగా బేసికల్గా ఇంటెస్టైనల్ ఇష్యూస్ అండి అంటే మన ప్రేవులలో అల్సర్స్ రావడం కానీ మోరోవర్ లివర్ రిలేటెడ్గా ఇష్యూస్ రావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నెయ్యి తీసుకుంటే కనుక చిన్నపిల్లలకి చాలా వాడతాం మనం నెయ్యి, ఈవెన్ మనము తీసుకుంటాం చిన్నపిల్లలకి పెడతాం, అటువంటి నెయ్యి కూడా కల్తీ అంటున్నారు. యాక్చువల్గా మనం వినే ఉంటామండి నెయ్యి అంటే చాలా వరకు పాల నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది, సో అది కో ప్రోడక్ట్ కాబట్టి సో అది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాట్ ఎవర్ మనం ఒకసారి చూసినట్లయితే కనుక హై కాస్ట్ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువగా కల్తీ అవుతూ ఉంటాయి అండ్ రేర్ ప్రోడక్ట్స్ కూడా అంటే ఇది దొరకదు అన్న ఐటమ్ కూడా మనం ఒకటి చూసినట్లయితే కనుక అది కూడా ఎక్కువగా కల్తీకి గురవడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే దొరకదు, అరే దొరికింది నేను తీసుకోవాలి అనే ఇంటెన్షన్లో ఆ యొక్క వినియోగదారుడు ఉంటాడనమాట. సో ఆ బేసిస్ని వాళ్ళు ఒక క్యాచ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకేంటి అంటే నెయ్యి అనేది ఏదైతే ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవు నెయ్యి తీసుకుందాము గేదె నెయ్యి తీసుకుందాం, ఏదేమైనా రెండు బలమైన ఆహారం, రెండు సమానమైన ఆహారంగానే మనం చెప్తాము. రెండు నెయ్యి కూడా మనం ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ అని యాడ్ చేసుకుంటాం ఫుడ్లో. బట్ అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఇలాంటి బలమైన పదార్థాల్లో చవక నూనెలు అంటే డాల్డా అనేది చాలా తక్కువ ఖరీదులో ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి అనేది మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ అనేది ట్యాగ్ సమ్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ బ్రాండ్ అవి ఉంటుంది, అంటే వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ మనకి డాల్డా అనేది మ్యాక్సిమం చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. సో మనము నెయ్యిని అండ్ డాల్డా అంటే కొంచెం నెయ్యిలో
ఎక్కువగా డాల్డా యాడ్ చేస్తే మనం కనిపెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ బేసిస్లో వాళ్ళు ఈజీగా మిక్స్ చేసేసి ఈ విధంగా అడల్ట్రేషన్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు గోధుమ పిండి ఉంది, గోధుమ పిండిని కూడా కల్తీ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు గోధుమ పిండి అయితే మనకు షుగర్ పేషెంట్స్ కానీ లేదా హెల్తీ బాడీ మెయింటెనెన్స్ కోసం కానీ చాలామంది గోధుమ పిండి రోటీస్ చేసుకొని తింటున్నారు. ఇప్పుడు దాన్ని కూడా కల్తీ అని అంటున్నారు. దాన్ని ఎలా కల్తీ చేస్తారు అని జనరల్గా నేను మీకు ఇంతకు ముందుకు ఆల్రెడీ డిస్కషన్లో మాట్లాడిన విధంగానే నేను చెప్పానండి. లైక్ ఏంటి అంటే చాక్ పౌడర్ ఉంటుందండి, శుద్ధ ముక్కల పొడి ఉంటుంది, దాన్ని కానీ లేదు అంటే చవకైనటువంటి గోధుమ పిండి అంటే లో క్వాలిటీ దానితో మనతో హై క్వాలిటీ ఐటమ్ని వాళ్ళు ఈజీగా అడల్టరేట్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువైతే అంటే మనకి ఇప్పుడు ఉంటుంది అండి నార్మల్గా క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పేసి అంటే చాలా మంచి నాణ్యత ఉన్నటువంటి పదార్థాన్ని మనము అంటే గ్రౌండ్ లెవెల్లోనే మనకి అవుతుంది మనం చెప్పలేము. సో స్టేజెస్ అన్నమాట చేంజెస్ అవుతూ ఉంటాయి, కస్టమర్ టు కస్టమర్ చేంజ్ చేస్తూ ఆ యొక్క ఏదైతే రీటైలర్ ఏదైతే చేంజెస్ చేసి అడల్టరేట్ చేసినప్పుడు కస్టమర్ దగ్గరికి అది అడల్టరేట్ అయి వెళ్ళడం అనేది జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది అని మనం చెప్పలేము. బట్ చాక్ పౌడర్ కానీ శుద్ధ ముక్కల పౌడర్ కానీ అండ్ వచ్చేసి ఏంటి అంటే ఏదైనా మనకి చూసినట్లయితే చవక అంటే లో క్వాలిటీ ఉన్నటువంటి ధాన్యం, ఓకే కొంచెం స్పాయిలేజ్ అవ్వడానికి దగ్గరగా ఉన్నటువంటి ధాన్యంతో కూడా అడల్టరేట్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మ్యామ్ హెల్త్? ఎస్, సో బేసికల్గా మనం చూసినట్లయితే ఏదైనా ఫుడ్ ఐటమ్ అనేది స్పాయిల్ అయ్యిందనుకోండి మనకి ఎక్కువగా గ్యాస్ట్రో ఎంట్రైటిస్ లాగా అంటే జీఈ అని చెప్తారనమాట. గ్యాస్ట్రో ఎంట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సింపుల్గా మనము ఐడెంటిఫై చేయవచ్చు అండి. అండ్ నాజియా ఫీలింగ్ ఉంటుంది, మనకి వామిటింగ్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అనేవి అవ్వడము, కొంతమందిలో ఏంటంటే లూజ్ స్టూల్స్ అయిపోవడము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫుడ్ అనేది అడల్టరేట్ అయ్యింది, ఓకే స్పాయిల్ కాదు, కల్తీ జరిగింది అనడానికి కూడా ఇది ఒకటి ఆప్షన్ అనేది మనము అక్కడ మనం తెలుసుకోవచ్చు. మీన్స్ ఏంటి అంటే కొంతమందికి ఫుడ్ అనేది పడలేదు అంటాము, అలర్జిటిక్ అంటాము అండ్ ఫుడ్ పాడైపోయింది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ అడల్టరేట్ అయిన యొక్క సిచ్యువేషన్లో కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. గ్రౌండ్ లెవెల్లోనే మనమే చేసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే గోధుమల్ని ఏదైతే తెచ్చుకుంటామో ఓల్ అనమాట, ఓల్ వీట్ అని చెప్తామండి. గోధుమలే ఉంటాయి కదండి, అచ్చంగా గోధుమలు తెచ్చుకొని మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా మర ఉంటే కనుక అక్కడ పట్టించేసుకొని అది వాడుకోవడం చాలా ఉత్తమం అండి. ఓకే సో బికాజ్ ఏంటి అంటే అక్కడ ఎలాంటిది జరగదు, చాలా సాటిస్ఫైడ్గా తినొచ్చండి. అయితే ఇప్పుడు కారం పొడి తీసుకుంటే కనుక కారం పొడి కూడా ఇట్లా కలర్ ఎర్రగా రావడం కోసం ఏవేవో అన్నీ మిక్స్ చేసి అమ్ముతున్నారు అని విన్నాను. అంటే దాన్ని ఎలా కల్తీ చేస్తారు? కారం పొడి అనేది ఎక్కువగా అండి బ్రిక్ పౌడర్తో అవుతుందండి. అంటే ఇటుక పొడి ఉంది కదండి, ఇటుక పొడితో అవుతుందన్నమాట. మనం నార్మల్గా అది కల్తీ అయిందా లేదా అనేది మనం చూడాలనుకోండి, నార్మల్గా కొంచెం ఒక గ్లాస్ వాటర్లో వేసి మనం తీసుకుంటే కనుక అది వాటర్లో ఏంటి అంటే అది ఫ్లోట్ అయిపోతూ ఉంటుంది అనమాట నార్మల్గా. సో అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు, నిజంగా కారం అయితే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే సో ఈ బేసిస్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మోరోవర్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కువగా కారం పొడిలో ఏం చేస్తారు అంటే ఏవైతే తొడిమలు ఉంటాయండి, అంటే కాస్ట్ బేసిస్ చూసుకుంటారు కాబట్టి ఆ తొడిమల్ని కూడా వాటిల్లోనే మిక్స్ చేయడం అనమాట. ఆ కలర్ అనేది ఏర్పడకుండా అంటే కనిపించకుండా చేయడం కోసం ఏంటి అంటే వాటిలో కొన్ని ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేస్తుంటారు. దట్ టు బి ఏంటి అంటే సేమ్ అదే కలర్లో ఉండేటువంటి రెడ్ కలర్స్, బట్ దాంట్లో ఉండేటటువంటి లెడ్ క్యాన్సర్కి కారణమవుతుందండి. ఏ ఫుడ్ కలర్స్లో అయినా సరే మనకి ఎక్కువగా ఏంటంటే కార్సినోజెనిస్ ఇండికేషన్స్ ఉండేటటువంటి ఆ యొక్క కంపోజిషన్తోనే డెవలప్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి హార్మ్. దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? అంటే ఇది గ్రౌండ్ లెవెల్లో పాసిబుల్ అవుతుంది అండి. చాలా వరకు ఏంటి అంటే ప్రాక్టీసెస్ ఉంటుంది, అంటే విలేజెస్లో ఉండేటటువంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అడల్ట్రేషన్కి కూడా తక్కువగా గురవుతూ ఉంటారండి. జనరల్గా మనము ప్యాకెట్స్లో తెచ్చుకొని తీసుకునే వాళ్ళకంటే కూడా అంటే ఏదైనా మనం తెచ్చుకుంటేనే అవుతుంది అండి, అది నేను చెప్పగలను. మోరోవర్ వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు అండి. అంటే లైక్ పసుపు మనమే ఓన్గా ఏదైతే తెచ్చుకొని అంటే రాగా ఉన్నటువంటి ఓల్గా ఉన్నటువంటి అంటే పసుపు కొమ్ములు తెచ్చేసి మనము పిండి చేయించుకోవడం దాన్ని, లేదా మనము కారం ఏవైతే ఉంటాయో ఎండుమిర్చి తెచ్చుకొని మనమే చేయించుకోవడము, ఇది అనేది చాలా బెస్ట్ థింగ్గా ఉంటుందండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ సేఫ్ ఆల్సో కూడా. అండ్ దిస్ థింగ్ ఆయిల్ మనం చాలా వాడుతున్నాము, యాక్చువల్గా ఆయిల్నే తక్కువ వాడాలి అంటారు.
అందులో ఇంకా కల్తీ అయిన ఆయిల్ వాడితే ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఆయిల్ని ఎలా కల్తీ చేస్తారు? జనరల్గా మనం చూసినట్లయితే ఆయిల్ అనేది 2 టైప్స్లో కల్తీ అవుతుందండి. అంటే లైక్ ఒక ఆయిల్ అంటే అది ఆల్రెడీ మంచిగా ఉన్నటువంటి ఆయిల్, అది తక్కువ మోతాదులో తీసేసుకొని లో కాస్ట్లో ఉన్నటువంటి వెజిటేబుల్ ఆయిల్ అండ్ బోన్స్ నుంచి కూడా మనకి ఆయిల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అది గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ అండ్ 9 months 1 year లైక్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ పట్టుకోవడం కానీ చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో. అంటే వీటి నుంచి తయారు చేస్తున్నారు అని చెప్పేసి. అది తక్కువ కాస్ట్లో ఉంటుంది, ఓకేనా. ఆ ఆయిల్ని తక్కువ కాస్ట్లో తీసుకొని మంచి ఆయిల్తో మిక్స్ చేసి ప్యాక్ చేస్తే మనకు ఏ ఆయిల్ అనేది మనం గుర్తుపెట్టడానికి ఛాన్స్ ఎక్కువగా ఉండదండి, ఓకే. మోర్ ఓవర్ వచ్చేసి సెకండ్ థింగ్, ఆల్రెడీ వాడినటువంటి ఆయిల్, ఓకే. సో ఇది కల్తీ అని చెప్పడం ఏంటి అంటే ఫుడ్నే కల్తీ చేయడం అనమాట ఇక్కడ. అంటే ఒకసారి వాడినటువంటి ఆయిల్ని నెక్స్ట్ టైం వాడకూడదండి. లైక్ ఎలా అంటే మనం రైస్ ఒకసారి కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి దాని స్వరూపం మారిపోతుంది. అంటే ఆల్రెడీ అది కుక్ అయిపోయింది, అంటే ఫైర్ అనేది దాని సమక్షంలో అది కుక్ అయిపోయింది కాబట్టి దాని స్వరూపం మారింది. నెక్స్ట్ డేకి అది పనికిరాదు. సేమ్ ఆయిల్ కూడా, కానీ దాని స్వరూపం ఏంటి అంటే కనిపించదు. అంటే వేడి చేసిన తర్వాత అది ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇది పాడైపోయింది ఆయిల్ అనడానికి మనకి పెద్దగా కనిపించడానికి ఛాన్స్ ఉండదు. సో బేసిక్గా ఆయిల్ అనేది నెక్స్ట్ టైం యూస్ చేయడం కూడా, దానితో ఫుడ్ కుక్ చేయడం కూడా కల్తీ అండి. ఇప్పుడు కల్తీ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మ్యామ్? బేసిక్గా చూసినట్లయితే మనం తీసుకునే ఆహారం అనేది కల్తీ అవ్వడం వల్ల బేసిక్ లెవెల్లో మనం చూసినట్లయితే కనుక ఎక్కువగా నాజియా కానీ వామిటింగ్స్ కానీ డయేరియా అంటే లూజ్ టూల్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే విరోచనాలు అవ్వడం కానీ వాంతులు అవ్వడం కానీ, అంటే ఫుడ్ అనేది కల్తీ అయ్యింది, నేను బయట ఫుడ్ తిన్నాను, సో ఇది కల్తీ అవ్వడం వల్ల నాకు ఇలాగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఏంటి అంటే ఇది ఒక రకమైన సిమ్టమ్. అంటే ఇది బేసిక్గా మనకు కనిపించేటటువంటి సిమ్టమ్స్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఏదైతే మీకు చెప్పుకున్నామో, అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ఫుడ్ అండి మనం ఐడెంటిఫై చేయలేం. యాక్చువల్గా బేసిక్ లెవెల్లో దీన్ని ఐడెంటిఫై చేయలేం. అంటే ఒక రీసెర్చ్లో మనకి రీసెంట్గా తెలిసిన విషయం అనమాట. అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసెస్లో పండేటటువంటి పాలకూర తీసుకుందాం. సో దాంట్లో వచ్చేసి ఏంటి అంటే లెడ్ అనేది ఉంటుంది అండి. అంటే NIAలో చెప్పినటువంటి, సో వీళ్ళు ఏం చెప్పారు అంటే మనకి ఆ యొక్క ఫుడ్ని ల్యాబ్కి పంపించడం వల్ల అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే ఆ పాలకూరలో లెడ్ ఉంది అని చెప్పేసి. దీన్ని బేసిక్ లెవెల్లో మనం గుర్తించడం చాలా చాలా కష్టం అండి. కానీ వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే క్రానిక్ లెవెల్ అనమాట. క్రానిక్ మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం వాంతులు విరేచనాలు అవ్వడం అనేది ఏంటి అంటే అక్యూట్ కిందికి వస్తుంది. అంటే అప్పటి వరకు ఆ సమస్య ఉంటుంది, తగ్గిపోతుంది, ఓకే. మనం బేసిక్గా ఒక రెమెడీ తీసుకోవడం వల్ల సెట్ అయిపోతుంది. బట్ లెడ్ లాంటి ఏదైతే ఉన్నాయో అండ్ సల్ఫర్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఎక్సెస్ అమౌంట్లో తీసుకోవడం కానీ, ఈ కార్సినోజనిస్ ఉన్నటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ లీడ్స్ టు ఏంటి అంటే మనకి క్రానిక్ డిసీజెస్ అనమాట. అంటే క్రానిక్ డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే కిడ్నీస్ పైన CKD లాంటి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడం కానీ, అండ్ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడం కానీ ఇలాంటివి జరుగుతుందన్నమాట. బేసిక్గా మనం వీటిని గుర్తించలేము చెప్పాలి అంటే. అంటే ల్యాబ్లో టెస్ట్ చేస్తేనే తెలిసేవి. సో బేసిక్గా ఈ యొక్క అక్యూట్ అండ్ క్రానిక్ అని ఉంటాయండి. అంటే దీర్ఘకాలిక ఉంటాయండి, అప్పటికప్పుడే సమస్య తీరిపోయేటటువంటి అంశాలు ఉంటాయి ఇక్కడ. ఈ దీర్ఘకాలిక సమస్యలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి మ్యామ్? దీర్ఘకాలిక సమస్య అని మనం చెప్తాం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ లేదంటే క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ చెప్తాం అనమాట. అంటే హార్ట్ పైన ఎఫెక్ట్ పడడం, అంటే ఎక్కువ సార్లు వేడి చేసినటువంటి ఆయిల్ని మనం తీసుకున్నామండి, దానివల్ల ఏం జరుగుతుంది మనకి హార్ట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆ యొక్క ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ యొక్క ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది బాడీలో లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది మనకి హైక్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఎలివేట్ అయిపోయి చూపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే వన్స్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా సరే అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా కానీ ఇదేంటి అంటే లాంగ్ స్టాండింగ్ ఉంటుంది అనమాట, మనతో జీవితకాలం ఉండేటటువంటి సమస్యలు ఇవి. సో వీటి వల్ల ఏంటి అంటే ఓన్లీ ఆ సమస్యనే కాదండి, దానితో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి PCOD అన్నది చాలా కామన్గా వస్తుంది. ఇది ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వస్తుందంటారు? జనరల్గా మనం చూసినట్లయితే ఐఎమ్ 11 years ఎక్స్పీరియన్స్ టిల్ నౌ. సో నేను స్టార్టింగ్ లైక్ నా కెరియర్ స్టార్టింగ్లో
లైక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఆ టైంలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు, అంటే నెలలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళు. ఏంటి పీసీఓడి సమస్యతో, అమ్మాయికి పీసీఓస్ ప్రాబ్లం ఉంది, వెయిట్ పెరిగిపోతూ ఉంది. అంటే పీసీఓస్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే బరువు అనేది అది అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట, అంటే మనం అన్కంట్రోల్డ్ అనమాట, కంట్రోల్ చేయలేకుండా కూడా పెరిగిపోతూ ఉంటారనమాట. సో అలాంటి కండిషన్లో డైటిషియన్ దగ్గరికి వస్తారు, ఏంటి బరువు తగ్గాలి అని చెప్పేసి. కాజ్ ఏంటి అక్కడ ఏంటి అంటే మనకి పీసీఓడి అనేది ఉంది. సో కానీ ఇప్పుడు నేను చూసినట్లయితే రైట్ నౌ ఐమ్ 11 years ఎక్స్పీరియన్స్. నోవేడేస్ నేను ఒక 10 మందితో మాట్లాడితే ఖచ్చితంగా ఇద్దరిలో చూస్తున్నానండి. ఓకే, సో ఈ పీసీఓస్ అనే ఇష్యూ అనేది ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది. సో కల్తీ అనేది అండ్ ఆహారపు అలవాట్లు అనేది లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు ఉండేటటువంటి జీవన విధానం అని కూడా చెప్పొచ్చు, కల్తీ ఆహారం అని కూడా మనం చెప్పొచ్చు. దీని నుంచి అంటే ఈ పీసీఓడి నుంచి ఏమి ప్రాబ్లమ్స్ రావచ్చు మ్యామ్? పీసీఓస్ అనేది వచ్చేసి అండి, ఇది మనకు వచ్చేసి గర్భాశయంలో సిస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. మనం ముందు మాట్లాడుకున్న విధంగానే, అంటే ఏదైతే ఆక్సిటోజన్ హార్మోన్ అనేది తీసుకున్నటువంటి గేదెల పాలు తాగినట్లయితే కనుక, లేదా ఏదైతే కెమికల్స్ అనేవి హార్మోన్స్ యూజ్ చేసినటువంటి పాలు తాగడం వల్ల కనుక ఆ వాళ్ళల్లో ఎవరైతే ఆ పర్సన్స్ ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ పీసీఓస్ ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ బేసిక్గా లైఫ్ స్టైల్ ఆల్సో, అంటే ప్రాపర్ స్లీపింగ్ టైమింగ్స్ లేకపోవడం, ఎక్కువగా కల్తీ ఆహారం అంటే అవుట్ సైడ్ ఫుడ్డే ఎక్కువగా డిపెండ్ అయి తీసుకోవడం కూడా మనకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము చూస్తే కనుక ఒక 20 years బ్యాక్ చూస్తే, అంటే ఈ మెచ్యూర్ అయ్యే ఏజ్ చాలా పెద్ద ఎక్కువనే ఉండేది, లైక్ 13-14 years. ఇప్పుడు మరీ చిన్న పిల్లలే ఫాస్ట్గా గ్రో అయిపోతున్నారు. దానికి కారణం ఏమంటారు మ్యామ్? వ్యాలిడ్ క్వశ్చన్ అండి. సో జనరల్గా నేను చూసినట్లయితే లైక్ అంటే మనం చూస్తూ ఉంటాం, లైక్ చాలామంది షేర్ చేస్తారు, చాలామంది షేర్ చేయరు ఈ విషయాన్ని. బట్ నీడ్ టు డిస్కస్ అండి డెఫినెట్గా. బికాజ్ ఏంటి అంటే ఇది ఇంకో జనరేషన్ పైన పడుతుంది. సో దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే, కేర్ కూడా తీసుకోవాల్సిందే. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే డెఫినెట్గా కల్తీ ఉన్నటువంటి ఆహారం అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి. అండ్ ఈ ఆక్సిటోసిన్ అనేది ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నటువంటి పాలు అండ్ మనము చికెన్ కూడా తీసుకున్నట్లయితే కనుక హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి వాటికి. సో డెఫినెట్గా మనం ఏం చేస్తామండి, ఇండియన్ లైఫ్ స్టైల్లో ప్రోటీన్ అనేది తీసుకుంటాం, మిల్క్ అనేది తీసుకుంటాము. సో ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు ఆ ఆహారం తీసుకున్న పిల్లలు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతున్నారని నేను చెప్తాను. ఓకే, అంటే ఇంతకు ముందుకు ఎలా ఉండేది అంటే మనకి ఈ యొక్క ఏజ్ అనేది, అంటే మనకి అడల్ట్హుడ్ ఏజ్ అని చెప్తాము. యాక్చువల్గా అడల్ట్హుడ్ ఏజ్ అనేది మనకు వచ్చేసి ఏంటంటే ఓకే 11 years నుంచి స్టార్ట్ అయ్యేదండి, 11, 12, 13 మీరు అన్నట్లుగా. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈవెన్ 9 years, 10 years, 11 yearsలోని ఇంకా చూసినట్లయితే ఇంకా తక్కువ వాటిలో కూడా కొన్ని కేసెస్లో నేను విన్నాను. సో స్టిల్ వాట్ వీ హ్యావ్ టు డూ అండి, కొంచెం ఎక్కువగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నటువంటి ఫుడ్కి దూరంగా ఉండడం. అంటే దానికి మనం ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఆప్షనే ఆలోచించాలండి దేనికైనా సరే. అంటే తినకుండా ఉండలేము అనే ఆప్షన్ కాకుండా వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. అంటే న్యాచురల్గా ఉండే ఫుడ్స్, అంటే న్యాచురల్ ప్రోటీన్స్ ఇవ్వడం ఇంకా మంచిదని నేను చెప్తాను. అంటే చికెన్కి బదులుగా, అంటే నార్మల్గా ఈ యొక్క బాయిలర్ చికెన్కి బదులుగా మనకి బెటర్గా నాటుకోడి తీసుకోవడం కానీ, దాని ప్లేస్లో ఫిష్ తీసుకోవడం కానీ, అది కూడా చెరువులో చేపలు, మీకు తెలిసినటువంటి నియర్ బై మీకు ఏదైనా చెరువులు కనుక ఉన్నట్లయితే కనుక చెరువులో పట్టినటువంటి చేపలు తీసుకోవడము కానీ, ఈవెన్ మటన్ లివర్ కానీ తీసుకోవడం కానీ, సో బోన్ సూప్ తీసుకోవడం కానీ, అంటే కాల్షియం కోసం, ప్రోటీన్ కోసం, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ నాటుకోడి గుడ్లే తీసుకోవడము, లేదా మనకి సోయా అనేది చాలా హెల్ప్ అవుతుందండి, మంచి ప్రోటీన్ సోర్స్. అంటే ఎదిగే పిల్లలకి ఏం పెట్టాలి, మీరు ఇవన్నీ తినొద్దనంటే అనే క్వశ్చన్ కూడా మనకు ఉండకూడదు. సో ఎక్కువగా సోయా ప్రోటీన్, సోయా మిల్ మేకర్ చంక్స్ ఉంటాయి. సో ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట మనం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ ఒబెసిటీని తగ్గించాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, లైక్ ఎలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేస్తే మంచిది? సో ఒబేసిటీ అనేది లైఫ్ స్టైల్ అండి యాక్చువల్గా, అండ్ మనం ఫుడ్ కూడా ఉంటుంది అండ్ జెనెటిక్ కూడా ఇది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న బరువుని కంటే అట్లీస్ట్ ఇంకా పెరగకుండా కాపాడుకోవచ్చు డైట్ చేయడం ద్వారా. మీరు అడిగినట్లు అంటే ఎలా అరికట్టవచ్చు అంటే డైట్ చేయడం ద్వారా అట్లీస్ట్ మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలం. అక్కడ ఉన్న వెయిట్ని మెయింటైన్ చేయడం. అంటే ఇప్పుడు ఒక 65 kilos ఉన్నారు, యాక్చువల్గా ఉండాల్సింది 50 kgs, ఉన్న బరువు కంటే 15 kilos ఎక్కువగా ఉన్నారు. డైట్ చేయడం ద్వారా ఏంటి అంటే నెమ్మదిగా తగ్గుతారు కానీ హెల్దీగా తగ్గుతారు. సో
మెయింటైన్ కూడా అవుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు పీసీఓస్ కానీ ఒబేసిటీ కానీ ఈ కండిషన్స్లో బరువు అనేది పెరిగిపోతూ ఉంటారు. సో ఆ కండిషన్స్లో ఏంటి అంటే ప్రాపర్గా మంచి లైఫ్ స్టైల్ అండి. దట్ ఈజ్ అది చాలా కష్టమైన పని కాదండి, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవడం అనేది, 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తీసుకోవడము, అండ్ ప్రతి ఒక్క మీల్ అంటే మనం భోజనం చేస్తాము, లంచ్ చేస్తాము, డిన్నర్ చేస్తాము, ఈ యొక్క ఆహారంతో పాటుగా సలాడ్ని ఇంక్లూడ్ చేయడం. అంటే సలాడ్ అంటే చాలా కష్టమైన పనిలాగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బికాజ్ ఏంటి అంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా వరకు డిస్కషన్స్లో ఏంటి అంటే మేడం మళ్ళీ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలా అన్న వేలో ఫీల్ అవుతుంటారు. సో దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో బెటర్ ఇంక్లూడ్ లైక్ స్ప్రౌట్స్ కానీ కీరా కానీ, అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ కీరా తిని స్టార్ట్ చేయడం కానీ, లేదా ఒక క్యారెట్ అనేది తీసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. లేదంటే ఒక ఫ్రూట్ అయినా కూడా డైట్లో యాడ్ చేయొచ్చు. ఎవ్రీ 3rd అవర్లీ తీసుకోవాలండి ఫుడ్ కూడా. అంటే మీల్ టైమింగ్స్ కూడా చాలా లాంగ్ గ్యాప్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మార్నింగ్ 9 o'clockకి తిన్నాం ఫుడ్, లంచ్ టైం 2 o'clock అవుతుంది వాళ్ళకి, 1 o'clockకి కూడా తినడానికి కుదరకపోతే వాళ్ళకి ఇంకా ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే తినే మోతాదు కంటే ఇంకెక్కువ తినడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో అందుకోసం ఏంటి అంటే మిడ్ స్నాక్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే 11 o'clock టైంలో ఏదైనా చిన్న మీల్ అంటే ఒక జామకాయ కానీ, ఒక యాపిల్ కానీ, ఒక 4-5 బాదాం తీసుకెళ్ళడం కానీ, వాళ్ళతో పాటుగా ఒక బనానా కానీ. యాక్చువల్గా బనానా అనేది ఎక్కువ మోతాదులో తింటేనే బరువు పెరుగుతారండి. ఓకే, మీడియం సైజులో దిస్ ఈజ్ హ్యాండీ స్నాక్ అనమాట. యాక్చువల్గా బనానాకి ఒక పేరు పెట్టేస్తాం, మనం బనానా తినేస్తే బాగా బరువు పెరిగిపోతాము అని. యాక్చువల్గా ఒక బనానా తినడం వల్ల బరువు ఏం పెరగరండి. 11 o'clockకి మీరు ఆ బనానా ఒకటి తినేసి లంచ్ ఆటోమేటిక్గా మీరే తక్కువ తింటారు. సో ఈ బేసిస్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. లేదా మీరు జామకాయ కానీ, యాపిల్ కానీ, లేదా ఒక కీరా ముక్కలు కానీ ఒక బాక్స్లో పెట్టుకొని కానీ ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే మిడ్ స్నాక్స్ మెయింటైన్ చేయడం. అండ్ డిన్నర్కి ముందు ఈవినింగ్ 4 o'clock నుంచి 5 మధ్యలో ఏదైనా సూప్ తాగడం లేదా మజ్జిగ తాగడం అనేది చాలా మంచి ప్రాక్టీస్ అని నేను చెప్పొచ్చు, హెల్ప్ఫుల్ ఇది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి అని చెప్పారు కదా, మంచిదని. ఈ ఫ్రూట్స్ని లైక్ పొట్టు తీసుకొని తింటే బెటరా, పొట్టుతో తినాలా? ముందు పొట్టుతోనే తినేవాళ్ళం మనమందరం, కానీ ఇప్పుడు దాని మీద అంతా కూడా పెస్ట్ అంతా ఉంటుందని తీసి తినాలి అంటున్నారు. తీయాలా లేదంటే తీయకుండా తినాలా, ఏది కరెక్ట్ అంటారు? ఎస్, వ్యాలిడ్ అండి. సో ఇక్కడ మనం వచ్చేసినట్లయితే ఫ్రూట్ అనేది ఏ ఫ్రూట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి జనరల్గా. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనము వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది యాపిల్కి అని చెప్పేసి, సో మనకి అక్కడ డౌట్ఫుల్గా ఉన్నాము అంటే డెఫినెట్గా పీల్ అవుట్ చేయండి, పీల్ అవుట్ చేసే తినాల్సిందే. కానీ వెజిటేబుల్స్ని ఎక్కువగా పీల్ చేయకండి. ఓకే, లైక్ ఏంటి అంటే కీరాని పీల్ చేయకుండా తినడమే మంచిది, ఎందుకంటే దాంట్లో ఉండే ఫైబర్ని మనం మిస్ అవ్వకూడదు. ఓకే, జామకాయ తింటున్నామండి, దాన్ని ఏమీ పీల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, తినొచ్చు. ఇంట్లో దోసకాయ కూడా తింటున్నాం, నార్మల్గా కట్ చేసుకొని తినాలనిపించినప్పుడు మీరు పీల్తో తినండి. ఓకే, సో మరి ఎక్కువగా దాన్ని తీసేసి చేయడానికి అవసరం లేదు. అంటే కొంతమంది ఇప్పుడు బీరకాయ ఉందండి, బీరకాయ యాక్చువల్గా పొట్టు చాలా నీట్గా తీసేసి వండుతూ ఉంటారు. సో చెప్పాలి అంటే ఈవెన్ బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి. లేదనుకోండి తక్కువగా తీయండి, వండుకోవచ్చు. అంటే ఫైబర్ మిస్ అవ్వకూడదు మనం అక్కడ. ఓకేనా, సో ఎక్కువగా పీల్అవుట్ చేయాలి అనేది లేదు. పీల్అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువగా భూమిలో పండేటటువంటి అంటే మట్టి అనేది ఉంటుందండి మనకి, ఎక్కువగా భూమిలో ఉంటాయి కదండి. ఇప్పుడు ఆలుగడ్డ కానీ, చామగడ్డ కానీ, ఓకే, క్యారెట్ అండి, క్యారెట్, రాడిష్ ఇలాంటివి మనం ఖచ్చితంగా పీల్ తీసి తినాలి, ఎందుకంటే అవి మట్టిలో ఉంటాయి. అండ్ ఆ యొక్క కల్టివేషన్ టైంలో కూడా వాళ్ళు యూజ్ చేసేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే దానికి సేంద్రియ ఎరువులు అనేవి యూజ్ చేస్తారు. సో అది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పీల్ అవుట్ వీటిని చేయమంటాము, ఫ్రూట్స్ని కాదు. మీకు ఫ్రూట్స్ డౌట్గా ఉంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్లో సాల్ట్ వేసి ఆ ఫ్రూట్ని కాసేపు అందులో ఉంచి మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ ఆరెంజెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వింటర్లో అలా తీసుకోవచ్చా మ్యామ్? విటమిన్ సి అండి, చాలా మంచి ఫ్రూట్ అండి. విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఆరెంజ్కి, జామకి చాలా మంచి పేర్లు పెట్టేశారండి. అంటే లైక్ జామకాయ తింటే దగ్గు వచ్చేస్తుంది, ఆరెంజ్ తింటే జలుబు అయిపోతుంది అని చెప్పేసి. అది మీరు తీసుకునే టైమింగ్ అండి. లైక్ ఏంటి అంటే ఆ యొక్క వెదర్ చూసుకోండి. లైక్ ఏంటంటే ఈవినింగ్ టైంలో తినకుండా చూసుకోండి. ఈవినింగ్ టైంలో తీసుకుంటే ఏంటంటే సిక్రేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. స్పూటం సిక్రేషన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి జలుబు కానీ అలా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో డెఫినెట్గా మనకి స్పూటం ఫామ్ అయిపోతే దగ్గు వస్తుంది. కానీ ఈవినింగ్ కాకుండా మీరు 11 o'clockలో తీసుకోవడానికి ట్రై చేయాలి. లైక్ 11 o'clock టైం ఫ్రూట్ టైం. విటమిన్ సి అనేది చాలా మంచి ఇమ్యూనిటీ కోసం హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వింటర్లో
ఆరెంజ్, నిమ్మ అండ్ ఈ సీజన్లో దొరుకుతాయండి డెఫినెట్గా ఇవి, ఆమ్ల, ఉసిరి, ఈ యొక్క ఫ్రూట్స్ని అండ్ జామకాయ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. మీకు జామకాయతో కొంచెం దూరగా ఉన్నటువంటి జామకాయలని చూస్ చేసుకొని తినడం ఇంకా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైంది మ్యామ్ చాలామందికి. ముందు అసలు థైరాయిడ్ అనేది చాలామందికి తెలీదు. ఇప్పుడు ఎవరిని అడిగినా థైరాయిడ్ నాకుంది అని అంటారు. అది ఏ ఫుడ్ వల్ల అంటారా, ఎలాగ వస్తుంది అని? 20 years బ్యాక్ అండి నేను అయోడిన్ ఉప్పు ఏం వాడలేదండి. నాకు ఇప్పటికీ థైరాయిడ్ కూడా లేదండి. అయోడిన్ ఉప్పు ఏం వాడలేదు, బట్ ఇప్పుడు అయోడిన్ ఉప్పే వాడుతున్నాము, బట్ థైరాయిడ్ ఎక్కువగా చూస్తున్నాం. సో లైక్ నేను ఏం చెప్తాను అంటే, మనం ఏం తింటున్నా ఏదైనా సరే కుదిరినంత వరకు రాక్ సాల్ట్ అండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్ అంటాం కదండి, అదే వాడండి బెస్ట్. ఎందుకంటే దీంట్లో అయోడిన్ ఉంది అని చెప్తారండి, అయోడిన్తో పాటుగా ఇంకేం కెమికల్స్ ఉన్నాయో మనకు ఐడియా లేదు. ఓకేనా? సో నేను ఏ ఉప్పుని చెప్పట్లేదు. కుదిరితే వరకు కల్లుప్పు అంటాం కదండి, అంటే ఇప్పుడు మనకి గల్లాగా ఉంటుంది కదండి, దొడ్డుప్పు అంటాం మేము. ఓకేనా? సో అది వాడొచ్చండి, అదే వాడండి. కుదిరితే దాన్ని కొంచెం ఇట్లా చేసేసేయండి. దాంట్లో కూడా అయోడిన్ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ యొక్క చిన్నగా ఉండేటువంటి సన్న ఉప్పునే వాడాలనేది లేదు, కానీ వాడిన తర్వాతే మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి బెటర్ మనం వెనక్కి వెళ్దాం, రాళ్ళుప్పు వాడదాం, పర్లేదండి, తిందాం, చూద్దాం. దాంతో ఎవరికైనా రాలేదు, ప్రాబ్లం లేదు అంటే అదే ప్రాక్టీస్ చేద్దాం. అది మన ఓన్ ప్రాక్టీసే. నేను బెస్ట్ ప్రాక్టీస్ అంటాను అది. ఆయిల్స్ అవి ఎక్కువ తీసుకుంటే హార్ట్ డిసీజెస్ వస్తాయి అంటారు. జనరల్గా మనం చూసినట్లయితే అన్ని ఆయిల్స్ తీసుకుంటే హార్ట్ డిసీజ్ వస్తాయని కాదు, అలానే ఆయిల్ లేకుండా మనం వండుకోలేం డెఫినెట్గా. బట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఒకసారి వేడి చేసినటువంటి ఆయిల్ని తినడం వల్ల హార్ట్ డిసీజ్ వస్తాయి. ఎందుకంటే అప్పుడు ఆయిల్ అనేది ట్రాన్స్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే వేడి చేయడం వల్ల. అది డైరెక్ట్గా మనకి ఫ్యాట్ అనమాట. అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల, 2-3 సార్లు వేడి చేసినటువంటి ఆయిల్ని తీసుకోవడం వల్ల. అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. డెఫినెట్గా బయట మనం తీసుకునే ఫుడ్ వాళ్ళు చాలా జెన్యూన్గా, చాలా హైజీనిక్గా ఒకేసారి ఆయిల్లో వేశారు అనడానికి మన దగ్గర డెఫినెట్గా సోర్స్ లేకపోవచ్చు. సో బెటర్ మీరు ఇంట్లోనే కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల, నేను అంటే బజ్జీలు ఒకసారి తినడం వల్ల వేడి చేసిన ఆయిల్లో ఏమీ ప్రాబ్లం ఉండదండి. కానీ 2-3 సార్లు రీహీట్ చేసినటువంటి ఆయిల్స్లో బయట ఫుడ్డే ఎక్కువగా తీసుకోవడం, అంటే అది కూడా నూనెలో వేయించినటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయండి. అండ్ థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, అంటే బరువు పెరగడం కానీ. ఎందుకంటే మనం డైరెక్ట్ ఫ్యాట్ తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా, అంటే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ అనేది ఒక 4 కిలో క్యాలరీని ఇస్తే 1 ml మనకు వచ్చేసి ఫ్యాట్ అనేది, అంటే ఆయిల్ అనేది 9 క్యాలరీస్ ఇస్తుంది. సో మనం దానికి బదులు అన్నం తింటే బరువు పెరగమేమో, కానీ అక్కడ ఆయిల్ అనేది తీసుకోవడం వల్ల తక్కువ మోతాదుతో ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. వాటిని మన లైఫ్ స్టైల్లో మనం ఆ క్యాలరీస్ బర్న్ చేయకపోతే ఒబేసిటీ. సో డెఫినెట్గా ఇది లీడ్స్ టు కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయండి. చాలామంది వెయిట్ లాస్ కోసం హనీని ఇంకా నిమ్మరసము వాటర్లో మిక్స్ చేసుకొని రోజు తాగుతారు. కానీ ఆ హనీ కూడా కల్తీ అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమంటాను? యా, మనము విన్నాము అంటే అది కొంతవరకు కరెక్టే ఉంటుందండి. డెఫినెట్గా మీరు అడిగిన వైజ్లో నేను చెప్తాను. ఏంటి అంటే, మనకి హనీ అనేది ఎక్కువగా ఏంటి అంటే గ్లూకోజ్ సిరప్తో కనుక ఎక్కువగా అడల్ట్రేట్ అనేది అవుతుందన్నమాట. సో మనము హనీ ఎలా అంటే, మనం చూసినట్లయితే కనుక షుగర్ వాటర్, జాగరీ కూడా సేమ్ అదే కలర్లో ఉండడం వల్ల ఆ జాగరీని చాలా ఎక్కువసేపు మనం చేస్తే కనుక అది మెల్ట్ అయిపోయి సో థిక్గా సిరప్ లాగా అవుతుంది. దాన్ని దీంట్లో యాడ్ చేయడం వల్ల మనము హనీ ఏంటి, జాగరీ సిరప్ ఏంటి అని మనకు తెలియదు. అండ్ టేస్ట్లో కూడా సేమ్గానే ఉండడం వల్ల పెద్దగా మనం తేడాన్ని గమనించడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, బట్ కల్తీ అనేది మాత్రం జరుగుతుంది. సో మనకి నమ్మకంగా ఉన్నటువంటి ప్లేసెస్లో తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. అండ్ కొంచెం బ్రాండెడ్ చూసుకొని తీసుకోవాలి. అంటే లైక్ ఏంటి అంటే, కొంచెం మంచి బ్రాండ్ లాగా, అంటే కాస్ట్ వైజ్గా ఉంది అండ్ సర్టిఫైడ్ అండి. FSSAI ఏదైతే ఉంటుందో డెఫినెట్గా సర్టిఫై ఉన్నటువంటి వాటిలో తీసుకోవడం మంచిదనేది నా సలహా. ఇప్పుడు మనకి ఏమైనా థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక, అంటే థ్రోట్ పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ అలా వస్తే మనం జనరలీ పసుపు ఇంకా మిరియాల పొడి పాలలో వేసుకొని తాగుతాం, రిలీఫ్ ఉంటుంది ప్లస్ తగ్గుతుంది అనేసి. కానీ మిరియాలు కూడా కల్తీ చేస్తారా మ్యామ్? మిరియాలు అనేది కల్తీ అవుతాయండి. లైక్ ఏంటంటే, మనము ముందు మాట్లాడుకున్నట్లే అచ్చంగా దానిలాగే ఉండే పదార్థంతో కల్తీ అనేది జరుగుతుంది. లైక్ ఏంటంటే, మిరియాల్లో మనకి
బొప్పాయి గింజలు ఉంటాయి కదండి, చూడడానికి ఇవి అవి సమానంగానే ఉంటాయి, సేమ్గానే ఉంటాయి. సో వాటిని ఈజీగా కల్తీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేస్తారు. యాక్చువల్గా బొప్పాయి గింజలు అనేది మనం ఆహారంలో ముందు నుంచి తీసుకోం. ఓకే, సో దాన్ని మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఒకవేళ అలా కల్తీ జరిగినప్పుడు ఆ మిరియాలు అనేది తీసుకోవడం వల్ల స్టమక్ అప్సెట్ అనేది జరుగుతుందండి. కల్తీ గురించి సామాన్య ప్రజలకు మనం అవగాహన ఎట్లా కలిగిస్తాం? ఏదైతే ఫుడ్ అనేది అడల్టరేట్ అవుతుందో కొంచెం బేసిక్ లెవెల్లో మనకి తెలిసి ఉండడం చాలా మంచిదండి. అంటే లైక్ ఏంటి అంటే కారం ఉంది, నార్మల్గా ఒక గ్లాస్ వాటర్లో వేసి చూస్తే కనుక అది లైక్ క్లౌడ్ లాగా అయిపోయి అలా ఉంది అనుకోండి, అది కల్తీ అయిందని మనం చెప్పొచ్చు అనమాట. సో అండ్ పసుపు ఉంది, దాన్ని మనం వాటర్లో వేసినట్లయితే ఆ కలర్ అనేది ఇలాగా స్ప్రెడ్ అయిపోద్దండి ఆ వాటర్లో, ఈజీగా తెలిసిపోతుంది. నిజంగా పసుపు అయితే కనుక నెమ్మదిగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే కలర్కి మనకి పసుపుకి రియాలిటీ తెలిసిపోతుంది. అండ్ హనీ కూడా మనం చూసినట్లయితే కనుక ఒక కాటన్ తీసుకొని కాల్చినట్లయితే కనుక ప్యూర్ అయితే మంచిగా బూడిదైపోతుందండి. నార్మల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి చిటపటమంటూ కాలిపోతుంది కల్తీ అయితే కనుక. అండ్ పాలు తీసుకున్నట్లయితే కనుక మనకి కొంచెం అయోడిన్ అనే డ్రాప్స్ దొరుకుతాయండి మనకి. వేసి చూస్తే కనుక అందులో పిండి పదార్థం అంటే స్టార్చ్ అనేది యాడ్ చేస్తారు, తెల్లగా ఉంటుంది. మనం ఎన్ని నీళ్ళు పోసినా మరి పాల్లాగే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో స్టార్చ్ వేసి కూడా మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బొప్పాయి సీడ్స్ మనమే గమనించాల్సి ఉంటుందండి, సపరేషన్ అనమాట. అంటే మన పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ప్రతి పదార్థం వాళ్ళు కొనుక్కొచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మనము సూపర్ మార్కెట్లో సూపర్ బజార్లో ప్యాకెట్లో తీసుకొచ్చినవి కొనుక్కొని తింటున్నామండి, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంతకెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అంటే తెచ్చుకున్న ప్రతి పదార్థాన్ని వాళ్ళు ఇలాగా సీజనింగ్ చేసుకోవడం లాగా, అంటే నార్మల్గా ముందుగా ఏంటంటే సపరేషన్ లాగా అనమాట. సో ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళు వేరు చేయడానికి జల్లెడ వాడతారనమాట, లేదా దాంట్లో ఏమైనా రాళ్ళు ఉన్నాయా ఏమైనా కలిసాయా అని తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బేసిక్ లెవెల్లోనే మనం పెప్పర్ ఏంటి ఇదేంటి అనేది కొంచెం చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, అలా చేయవచ్చు. అంటే జీలకర్ర కూడా వరి పొట్టుతో అడల్టరేట్ అవుతుంది, మనం చూసి తీసుకోవాల్సిందే అది. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయండి. సో మనం వాటిని చూసి నిర్ధారించుకొని సపరేట్ చేసుకొని కొంచెం జాగ్రత్త పడ్డం, కుదిరినంత వరకు ఓన్ ప్రాక్టీస్ అంటే తెచ్చుకొని మనమే మరపట్టించుకోవడం. సో ఇవేంటంటే బేసిక్గా స్టాండర్డ్గా ఉంటాయండి, అంటే క్లారిటీ ఉంటుంది మనకు కూడా ఏం తింటున్నాం ఏం జరుగుతుంది అనడానికి. అయితే ఇప్పుడు పళ్ళు కూరగాయలలో కూడా కల్తీ ఉంటుంది, అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయగలం మ్యామ్ ఇవి కల్తీ ఉన్నాయి ఇవి లేవు అని? టెక్నాలజీ ఎంతగా పెరిగింది అంటే ఇది అడల్టరేట్ అయ్యింది అని చెప్పడానికి కూడా ఎక్కువగా బేసిక్స్ ఇంతకు ముందుకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇప్పుడు కల్తీని గుర్తించడానికి చాలా టఫ్గా ఉంది, రియల్గా చెప్తున్నాను. బికాజ్ ఏంటి అంటే ఇంతకు ముందుకు ఇది కల్తీ అయిందని ఈ విధంగా మనం నిర్ధారించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు డామినేషన్ ఏంటి అంటే కల్తీ ఆహారం కూడా ఇది ప్రాపర్ అని చూపించడానికి ఎక్కువగా ఉంటున్నాయి. సో బెటర్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ బేసిక్గా మనం చూసినట్లయితే ఉన్న ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్గా న్యాచురల్గా తీసుకోవడానికి, అంటే ఇంట్లోనే, అంటే ఇప్పుడు పాలకూర మీకు చెప్పానండి మూసి పరివాహక ప్రాంతాల్లో పండుతుంది, లెడ్ ఉంది అని. మనం కుదిరితే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, చిన్న ట్రేలో కూడా పెంచుకోవచ్చు. లైక్ మెంతులు వేసేసుకొని ధనియాలు వేసుకొని పాలకూర కానీ ఓకే న్యాచురల్గా అంటే ఆర్గానిక్ ఆహారం తీసుకోమని నేను 100% సజెస్ట్ చేస్తాను. కుదిరినంత వరకు మీ వరకు ఎంత పాసిబుల్ అవుతే అంత మీరు ఇంట్లో చేసుకోండి, దట్ విల్ బి గుడ్. అండ్ మీకు కొంచెం ఎక్కువగా ట్రస్ట్ ఉన్న ఏరియాస్ నుంచి తెప్పించుకోవడం అనేది చాలా మంచిది. కూరగాయల్లో ఐడెంటిఫై చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు తాజాగా ఉండడానికి వాటర్లో తీసేయడం వల్ల కూడా అవి తాజాగా అవుతున్నాయి. ఓకే, సో మనము ఆ సోర్స్ అనేది కాజ్ అనేది కనిపెట్టే లోపే ఆల్రెడీ మనం తినేస్తాం ఆ కర్రీస్ని. ఫుడ్ తిన్న తర్వాతే పాయిజన్ అయిన తర్వాతే తెలుస్తుంది అనమాట. ఎక్కువగా ఏంటి అంటే ఇలాంటివి మనము నివారించడానికి అంటే ఎక్కువగా మనము ఇంట్లో చేసుకోవడం కూడా చాలా మంచి సలహా అని నేను చెప్తాను. అయితే పసిపిల్లలు తినే ఆహారంలో కూడా కల్తీ జరుగుతుందా? ఎలాంటి కల్తీ జరుగుతుంది? వాళ్ళు తీసుకునే ఆహారం అంటే అండి మనం ఎక్కువగా చూస్తాము ప్రాసెస్డ్ ఫుడ్సే, అంటే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ. అంటే చాక్లెట్స్ వచ్చేసి ఏంటి అంటే 1 year లోపు అండి మనం చూసుకున్నట్లయితే 1-2 years అండ్ 3rd year వరకు కూడా
వాళ్ళ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది అంత రెడీగా ఉండదండి, అంటే షుగర్స్ని తీసుకోవడానికి. ఈవెన్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా మనం సజెస్ట్ చేయము, అంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనం ఉన్నటువంటి కూడా 3 years తర్వాతే రికమెండ్ చేస్తారు. ఈవెన్ ఆ డబ్బా పైన కూడా ఉంటుంది. సో మనకు వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ బాడీ రెడీగా ఉండదు. బట్ 1 year బేబీకి మనం చాక్లెట్ ఇస్తాం, 2 years బేబీకి కూడా చాక్లెట్ ఇస్తాం, 3 years బేబీకి కూడా మనం చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఏదైతే ఈ ఫుడ్స్ ఉన్నాయో ఇవి హై షుగర్ కంటెంట్తో ఉంటాయన్నమాట. సో ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే కనుక చిన్న ఏజ్లోనే ఒబేసిటీ, అంటే వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువ బరువు పెరిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ నవేడేస్ మనం చూస్తున్నాం ఏంటి అంటే ఈ యొక్క ఎక్కువగా ఫ్యాట్ తీసుకున్నటువంటి పెద్దవాళ్ళలో వచ్చేటటువంటి కోలిలిథియాసిస్, కోలిసిస్టైటిస్ 2 years బేబీస్లో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. లైక్ ఏంటి అంటే ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో కూడా మనకి గాల్ బ్లాడర్ అనమాట, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనము కల్తీ ఉందని చెప్పొచ్చు. మ్యామ్, ఇందాక మీరు చెప్పినట్టు ఇంట్లోనే పండించుకోవచ్చు అన్నారు. ఇప్పుడున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఇంట్లో పండించుకోవడానికి ఎవరికీ కుదరట్లేదు. దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందంటారా? ఇంతకు ముందుకు ఇంత యాక్సెస్ లేదండి. నార్మల్గా ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఒకటి ల్యాబ్ ఉండేది, అంటే ఈ అడల్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని అంటే ఐడెంటిఫై చేయడానికి, అంటే ఏ ఫుడ్ ఎక్కడ కల్తీ అయింది ఏంటి అని తెలుసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్నాయి యాక్చువల్గా మనం చూసినట్లయితే రైడ్స్ అనేవి, ఎక్కువగా రైడ్స్ జరగడం, అంటే హోటల్స్ పైన కానీ ఓకే, అండ్ ఫుడ్ స్టాల్స్లో కానీ. ఇంతకుముందుకు మనకి వచ్చేసి ఏంటి అంటే లైక్ మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మనకి ఫ్రూట్స్లో పెడతారండి నార్మల్గా. సో సోడియం బెంజోయిక్ అనేసి ఉంటుంది, దానివల్ల ఏంటంటే తొందరగా మనకి ఇథిలిన్ లాగా అనమాట. సో తొందరగా అది ఫ్రూట్ అనేది అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దాన్ని చాలా వరకు అరికట్టారండి. దట్ విల్ బి చాలా, నేను చూసినంత వరకు దట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్. మామూలుగా ఏంటి అంటే ఇంతకు ముందుకు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది చాలా తగ్గిందనే చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ డెసిషన్స్ రిగార్డింగ్ దిస్. అండ్ రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ మధ్య రైడ్స్ వింటూ ఉన్నాం, లైక్ ఈ ఏరియాలో ఈ యొక్క ఫుడ్ స్టాల్లో ఇలాగా కల్తీ ఆహారం ఉంది, ఇలా స్పాయిల్ అయినటువంటి ఆహారాన్ని మేము చూసాము అని చెప్పేసి వాళ్ళు పట్టుకోవడం అనేది, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము. సో ప్రీవియస్గా మనకేంటి అంటే ఎక్కువగా మనకి ఒకటే ల్యాబ్ ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మంతే డిక్లేర్ చేసినటువంటి విషయం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టాఫ్ అండ్ వచ్చేసి 3 labs కూడా అగైన్ మన యొక్క తెలంగాణలోనే అవైలబుల్ అవుతాయి. సో వీ హ్యావ్ వన్ హోప్ ఏంటి అంటే నెక్స్ట్ ఇట్ విల్ బి గుడ్, లైక్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి, ఎక్కువగా ఫుడ్ అడల్ట్రేషన్ని వాళ్ళు అనలైజ్ చేయడానికి, అండ్ కల్తీ ఫుడ్ అనేవి ఎక్కడైతే ఉంటుందో దాన్ని వాళ్ళు అరికట్టడానికి చేస్తారని నాకు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి మేబీ. అండ్ ఇప్పుడు మనం హోటల్స్ గురించి మాట్లాడాం కదా, అంటే బయట ఎక్కడ మనం అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా మైదా, షుగర్స్ ఇవే ఉంటున్నాయి. దాని నుంచి ఏమి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు? యాక్చువల్లీ మైదా అనేది పాయిజన్ అండి. నేను నెవర్ సజెస్ట్ అండి. మనము ఏదైతే చూసినట్టయితే ఏందో ఒక బై ప్రోడక్ట్ అండి అది, ఓకేనా. అంటే మనము గోధుమ పిండి పట్టించగా ఏదైతే ఉంటుందో అదొక బై ప్రోడక్ట్ని మైదా కింద అమ్మేస్తున్నారనమాట. దాన్ని మనం తెలియక కొంటున్నాము. సో అది పాయిజన్, ఓకే. సో అది మనకి డైజెషన్ కూడా అవ్వదండి. సో లాంగర్ టైం యూటిలైజేషన్ యూజ్ చేసినట్టయితే కనుక సో స్కిన్ రిలేటెడ్ అంటే అలర్జీస్ రావడం కానీ, అండ్ ఇంటెస్టైనల్ ఇష్యూస్ అండి. అంటే నార్మల్గా ఏంటి అంటే సో మనకి అక్యూట్ జీఈ కానీ నార్మల్గా, లేదు అనుకుంటే కనుక ఎస్ఏఐఓ లాంటి ఇష్యూస్ రావడం కానీ, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాస్ట్రో రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్తామన్నమాట. ఓకే, నార్మల్గా ఏంటంటే వాళ్ళు ఏం తిన్నా వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోవడము, లాంగర్ టైం తీసుకుంటే కనుక ఇది హెల్ప్ఫుల్ అస్సలు కాదండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఇవాళటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.